వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ డయాబెటీస్ ప్రజెంట్ మన ప్రపంచంలోనే 60% పీపుల్స్కి డయాబెటీస్ ఉందండి. అది కూడా మన హైదరాబాద్లో డయాబెటీస్ హబ్ అయిపోయింది. సో ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎలా? సో ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు రెగ్యులర్గా పాటిస్తే షూర్గా మీరైతే మీ డయాబెటీస్ని అయితే తగ్గించుకోవచ్చు, అంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో సార్ ద్వారా ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు చూశాను సార్ మీవి. సో ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి, సో దానికి అనుసంధానంగా దీన్ని మీరు చెప్పబోతున్నారని చెప్పేసి అన్నారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు? మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా మామూలుగా కూడా ఇప్పుడు మనం అలోపతిక్ దానికి మనం టెస్టింగ్కి వెళ్తామండి. వెళ్ళినప్పుడు కూడా 5.5 అంటే HbA1c 3 months తీస్తారు. 5.5 నుంచి ఇంక్రీజ్ అవుతుంటే డయాబెటిక్ టచ్ అవుతున్నట్టు లెక్క. జాగ్రత్త పడమని చెప్తారు తప్ప ఎటువంటి మెడికేషన్స్ రాసేవారు. మనకి 6 దాటిన తర్వాత 6.5కి రీచ్ అయిన తర్వాత డయాబెటిక్ వచ్చిందని టాబ్లెట్ రాస్తారు. ఓకే సార్. తినక ముందు రీడింగు ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత రీడింగు తక్కువ ఉంటుంది చాలా మందిలో. ఓకే సార్. ఇలాగ మనం ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడినెవరు డైనమోలో పెట్టేస్తారు. ఈ లోపు వీళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఓకే సార్. మనం అంటే ఒక 18 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ ఫీల్డ్లోనే ఉన్నాం. మా గురువుల ద్వారా సంక్రమించింది ఇది. ఓకే సార్. నేను ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తాను. ఓకే. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని నేను చాలామందికి ఇవ్వటం జరిగిందండి. ఓకే సార్. అంటే డయాబెటిక్ తగ్గిపోతుందని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే డయాబెటిక్ మనం టచ్ అవుతున్నప్పుడు దానికి వెనక్కి అయితే రావచ్చు. ఓకే సార్. అంటే రివర్స్ చేసుకోవచ్చు స్టార్టింగ్, అంటే ప్రీ డయాబెటీస్ టైంలో అంటే 6కి వెళ్ళిపోయిన తర్వాత నాకు వస్తుంది ఏదో డౌట్తో ఉంటారు చాలామంది. వాళ్ళు ఏది వాడించరు, ఏదో కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఒక్కో దాని యొక్క విశిష్టత చెప్తాను. అది దాంట్లో పనిచేస్తుందో లేదా ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఓకే సార్. ఇది వేపాకు చూర్ణం అండి. ఓకే సార్. ఇది 100 గ్రాములు. ఓకే. ఇది మనకి తులసి ఆకు చూర్ణం అండి. ఓకే సార్. మారేడాకు చూర్ణం అండి. ఓకే సార్. ఇది వేప తులసి ఎందుకు తీసుకున్నామంటే వేప ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్కి పనిచేస్తుంది. ప్లస్ దాంతోపాటు డయాబెటిక్ కొంతమంది అందరిలో ఉండదు, కొంతమంది టచ్ అవుతున్నప్పుడు నైట్ టైం యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. అది వేపాకు మనకి ఎక్సెస్ యూరినేషన్ కూడా పెరగకుండా ఆపే గుణాలు కొంతమందికి ఉంటాయి. ఓకే సార్. దాంతోపాటు మనకి ఈ ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే LDL పెరుగుతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దానివలన డయాబెటిక్ టచ్ అవుతూ ఉంటారు చాలామంది. ఓకే సార్. ఇది మారేడాకు చూర్ణం ఏంటంటే మనకి ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుందండి. ఓకే సార్. దాని గురించి మారేడాకు చూర్ణాన్ని తీసుకున్నాం. ఓకే సార్. ఇదేమో మనకి నేరేడు గింజల చూర్ణం అండి. సార్ చూడండి మీరు, ఇది నేరేడు గింజల చూర్ణం. ఇది నేరేడు గింజల చూర్ణం ఏం జరుగుతుందంటే మనకి మూత్రనాళం ఎక్కడైతే ఉందో ఈ వగరదనం వల్ల కిడ్నీని క్లీన్ చేస్తూ, ఈ ఎక్సెస్ యూరినేషన్ ఉంటే ఎక్సెస్ యూరినేషన్ నార్మల్ చేస్తూ, రాకన్నా కూడా ప్రివెంట్ చేసే గుణము బ్లడ్ ప్యూరిఫికేషన్ కింద కూడా పనిచేస్తుంది. కిడ్నీలో మనకు తెలియకన్నా ఉన్న చిన్న చిన్న డిఫెక్ట్స్ని, చిన్న చిన్న స్టోన్స్ని తగ్గించే గుణం నేరేడు గింజల్లో ఉందండి. ఓకే సార్. అందు గురించి దీన్ని నేరేడు గింజలను తీసుకున్నాం. ఇది వచ్చేసి నేల ఉసిరండి. ఓకే సార్. మీరు మామూలుగా చాలా ప్రోగ్రామ్స్లో మీరు చూసుంటారు. ఏ డిసీజ్ అయినా వచ్చింది అంటే ముందు లివర్ మీద లోడ్ పడటం వల్లే మనకి చాలా డిసీజెస్ వస్తాయని నానండి ఇది. ఓకే సార్. అందు గురించి నేల ఉసిరిని తీసుకున్నాం. అంటే ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ఆ లివర్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చి మనం తిన్న ఫుడ్ బాడీకి వంట పట్టేలాగా నేల ఉసిరిని తీసుకున్నాం. ఓకే సార్. ఇది నేల ఉసిరి చూర్ణం. ఇది వచ్చేసి మనకి తిప్పతీగ, అమృతవల్లి అంటారు. ఈ తిప్పతీగకి ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అవుతుంటే అది డ్యామేజ్ కాకుండా కాపాడే గుణం కూడా ఉంది. ఓకే సార్. ప్లస్ అర్జున్ చాలు అంటే తెల్లమద్ది చూర్ణాన్ని తీసుకుంటారు చాలామంది. దాంట్లో తిప్పతీగలో కూడా అన్ని సుగుణాలు దగ్గరగా ఉన్నాయి. అంటే హార్ట్ని ప్రొటెక్ట్ చేసే గుణం కూడా ఉంది. ఓకే సార్.
అందు గురించి మనకి ఎముకలు ఏదైనా అరుగుదల స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, అరక్కన ప్రివెంట్ చేసే గుణం ఉంది. అంటే డయాబెటిక్‌లో చాలామందికి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి కొంతమందికి రావటం నేను గమనించాననమాట. ఓకే సార్. అవి రాకుండా కూడా దీనికే రిపేర్ చేసుకుంటది. ఓకే సార్. అందు గురించి తిప్పతీగలో ఈ గుణాలు ఉన్నాయండి ఇవి. ఓకే సార్. ఇదొచ్చేసి మీకు నేలవేము అంటారు. ఓకే సార్. ఒక ఆకు 10 వేపాకులతో సమానంగా చేదుంటదండి. ఓకే సార్. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి పనిచేస్తది. ప్లస్ ఏంటంటే ఇంటెస్టైన్స్‌లో ఏదైనా డిస్టర్బెన్సెస్‌లో మన జీర్ణాశయంలో ఏదైనా డిస్టర్బెన్స్‌లున్నా తగ్గిస్తది. షుగర్ రేంజ్ పెరగకన్నా దాన్ని కంట్రోల్ చేసే గుణం ఉంటది. ఓకే సార్. ఈ 7 కాంబినేషన్‌లో ఏమవుతదంటే నేనిప్పుడు ఎవరికి ఇచ్చిన పేషెంట్‌లో 100లో ఒక 60% వరకు ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్. కత్వం 30 మంది కూడా ఎందుకు కాలేదో కూడా చెప్తానండి. ఓకే సార్. నాన్ వెజ్ విపరీతంగా తీసుకుంటారు వాళ్ళు. తర్వాత చెప్పారు నాకు. ఓకే సార్. తర్వాత వాళ్ళకి కరెక్ట్ చేస్తే నాన్ వెజ్ ఎప్పుడైతే మనం ప్రీ డయాబెటిక్‌లో ఉన్నామో నాన్ వెజ్ అన్నది ఒక 3 మంత్స్ దూరం పెట్టుకోవాలండి. ఓకే సార్. దూరం పెట్టుకుంటే మనం ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. ఓకే సార్. మన రెమెడీ స్టార్ట్ ఈ చేద్దాం. 7 ఇంగ్రీడియంట్స్‌తో మనం ఇప్పుడు మన కషాయం తయారు చేస్తామండి. ఓకే సార్. కషాయం కింద తీసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని వాటర్‌లో అయినా కలిపి తీసుకోవచ్చు. కషాయం అన్నది మనకు 100కి 100% పనిచేస్తుందండి. సార్ వాటర్ అయితే తీసుకున్నాను సార్. ఇప్పుడు నేను అన్ని సంభాగాలు తీసుకుంటున్నామండి. ఓకే సార్. అన్నీ ఈక్వల్‌గా అన్ని ఈక్వల్ అన్ని టీ స్పూన్ తీసుకుంటున్నాం. అన్ని సంభాగాలు తీసుకుంటున్నాం. ఓకే. అన్నీ కలుపుకోవాలండి. ఓకే సార్. దీన్ని మొత్తం మిక్సప్ చేసామండి. ఓకే సార్. అన్ని సంభాగాలు కలుపుకొని ఒక టీ స్పూన్ అండి, మన చాయ్కి వాడే స్పూన్. ఓకే సార్. ఒక టీ స్పూన్ ఇలాగా మనం వేసుకుని డికాషన్ చేసుకోవాలి. ఓకే సార్. ఇలా ఎంతసేపు మనం దీన్ని హీట్ ఒక చేసుకోవాలి గ్లాస్ సార్? అర గ్లాస్ వరకు మరిగించుకుంటే మనకి కషాయం బాగా తయారవుతుందండి. ఓకే సార్. ఇది అంటే రోజుకి మనం 150 ml తీసుకున్నాం అనుకోండి, ఎస్ సార్. అట్లీస్ట్ ఒక 50 ml అయినా మనకి ఇదైపోతే ఓకే. కషాయం తయారైనట్టు. చాలామంది ఏమంటుంటారు, అడుగుతారు కషాయం ఎందుకు చేసుకోవాలని అడుగుతారు. ఓకే సార్. కషాయం చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో మెల్ట్ అయిపోతాయి. ఓకే సార్. మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుంటే దాన్ని మనకి ట్యాబ్లెట్ ఎట్లా పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తుంది. కొంతమంది ఏంటంటే ఇలా ముద్దగని చేసుకుని మింగేయచ్చా అని అడుగుతారు. ఓకే సార్. ఎప్పుడైతే నాలుక టచ్ అవుతుందో అప్పుడే మనకి మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుందండి. ఓకే సార్. అందు గురించి మనం కషాయం కింద చేసుకుంటామండి. సార్ మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా రెమెడీ, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? 2 టైమ్స్ అండి. ఓకే సార్. ఉదయం భోజనానికి ముందు అరగంట ముందు, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకుంటే, ఒకవేళ కొంతమంది ఆల్రెడీ ట్యాబ్లెట్ ప్రీ డయాబెటిక్లో వాడుతూ ఉంటారు కొంతమంది. ఓకే సార్. వాడినా కూడా స్లోగా ట్యాబ్లెట్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు 2 ట్యాబ్లెట్లు వాడుతున్నారు అనుకోండి, ఒక ట్యాబ్లెట్ స్లోగా వస్తారు. ఓకే సార్. పూర్తిగా మానేయడం అన్నది డిపెండ్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ యొక్క వర్క్ని బట్టి కూడా ఉంటుంది. ట్యాబ్లెట్లు అయితే తగ్గుతాయి, డయాబెటిక్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే తగ్గుతాయి. ప్రీ డయాబెటిక్ నుంచి అప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు బయటపడతారు. ఓకే సార్. సార్ ఇంకొకటి, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది సార్? కారణాలు ఏంటి? అంటే ఇదివరకు అంటే మీరు రైస్ అంటే వర్షాకాలంలో పండే రైస్నే మనం తీసుకునేవాళ్ళం అండి. ఓకే సార్. వర్షాకాలంలో పంట శాతం ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఎండాకాలంలో పంట శాతం తక్కువ. వర్షాకాలంలో పండిన పంటనే స్టోర్ చేసి తీసుకునేవాళ్ళం. దానికి ఎక్కువ పంట కూడా తక్కువ పండుతుంది. ఒక 40-50 బస్తాలు పండుతుంది, 30 బస్తాలు పండుతుంది. దానివల్ల ఆ రైస్లో వాటిలో మనకు కొంచెం బలం ఉండేది. ఓకే సార్. అందు గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకే సార్. మనం వర్షాకాలం పంటని తీసుకుంటే మంచిది. ఓకే సార్. ఇప్పుడు కామన్గా అందరూ మిల్లెట్స్ వాడుతున్నారు కదా, 50% మిల్లెట్స్ 50% రైస్ తీసుకుంటే ఎవరికైనా కూడా మంచిదేనండి. మొత్తం అంతా కొంతమంది మిల్లెట్స్ తీసుకుంటారు. మిల్లెట్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది డ్రైనెస్ పెరుగుతుంది, అంటే కాన్స్టిపేషన్ అవటం అట్లా ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామో అదే ఫుడ్ మనకు అరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది వరకులా కెమికలైజేషన్ ఎక్కువైపోయిన వల్ల మనం మిల్లెట్స్ ఒక 50% రైస్ తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా మన డైట్ కూడా చేంజ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే సార్. చాలామంది అంటే పొద్దున్న ఇడ్లీలే తింటూ ఉంటారు. అలా కాకుండా ఒక వారం రోజులు ఒక్కొక్క ఐటెం మనకి నచ్చిన ఐటెం తింటూ ఉంటే మనకి బాడీ ఇది ఉంటుంది. అంటే గోధుమ రవ్వ ఉప్మా మంచిదండి మామూలుగా కూడా. ఓకే సార్. ఎక్కువసేపు నీరసం రాకుండా ఉంటుంది. సాయంత్రం వాళ్ళు కొంతమంది టిఫిన్ చేసుకునే టైం ఉండదు ఆఫీసుల వలన. ఇలా గోధుమ రవ్వ ఉప్మా కానీ అట్లా, అంటే చపాతీలు పులకాలు తింటున్నారు కదా అంటారు.
చపాతీ మనం కాల్చినా కూడా 75% కాలుతుంది, ఒక 25% ఉండిపోతుంది. ఓకే. దానివల్ల పూర్తిగా డైజెస్ట్ కాదు. జొన్న రొట్టెలు కానీ, జొన్న గటక కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ ఇట్లా మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మనకు మంచిది కూడానండి. ఓకే సార్. బాగా బాయిల్ అవుతుంది. అది అది కరెక్ట్ చేసుకుంటే Yes, sir. బెటర్గా ఉంటుంది. గోధుమ మీరు చెప్పినట్టు గోధుమలను గోధుమ రవ్వ గోధుమ రవ్వ తీసుకొని ఉప్మా ఉప్మా తీసుకోవాలి, తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంటుందండి. ఓకే సార్. ఇప్పుడు రైస్ తిన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి 1 అవర్కే అరిగిపోయి నీరసం కింద పోయింది. ఓకే అది సార్. రవ్వ తీసుకుంటే 2-3 అవర్స్ వరకు స్టోరేజ్ ఎక్కువసేపు ఉంటుంది. ఓకే సార్. ఇది కషాయం తయారైందండి. స్లోగా ఇది సిప్ చేస్తూ తీసుకుని ఓకే సార్. ఒక అరగంట తర్వాత టిఫిన్ అట్లాంటివి తినొచ్చు. సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటాం వల్ల ట్యాబ్లెట్లు కన్జంప్షన్ స్లోగా తగ్గుతుందండి. చాలా మందిలో ఏంటంటే తిన్న తర్వాత రీడింగ్ ఉంటుంది కొంతమందికి ఎక్కువ. ఓకే సార్. ఆ తిన్న తర్వాత రీడింగ్ అయితే తగ్గిపోతుంది. ఓకే సార్. ఒక 15-20 రోజుల్లో తగ్గిపోతుంది. తర్వాత తినకముందు రీడింగ్ ఏంటంటే వాళ్ళకి ఉండే ట్రైగ్లిజరైడ్స్ పర్సంటేజ్ కానీ, ఎల్డిఎల్ పర్సంటేజ్ కానీ అవి 3 మంత్స్కి కానీ తగ్గవండి, స్లోగా తగ్గుతాయి. ఓకే సార్. నాన్ వెజిటేరియన్ మటుకు 3 మంత్స్ కొంచెం దూరం పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. ఎక్కువ సార్లు హాస్పిటల్ తిరిగే అవకాశం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే సార్. నేను ఇలా చాలామందికి ఇచ్చాను, అందుకే మీకు ప్రాక్టికల్గా ఎట్లా పనిచేస్తుందని కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ అనుకుంటున్నాను ఇది. సో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూశారు కదండి, ఇది మీరు రెగ్యులర్గా 2 టైమ్స్ సార్ చెప్పినట్టు 2 టైమ్స్ మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. మీరు కూడా రెగ్యులర్గా పాటించండి. ఇన్ కేస్ మీకు ఈ ఇంగ్రీడియంట్స్ మీకు దొరకకపోతే సార్కి కాల్ చేస్తే సార్ కూడా మీకు కొరియర్ చేస్తా అంటున్నారు. సో సార్ ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.